జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో డిపో మేనేజర్ ఇందు అధ్యక్షతన నిర్వహించిన మహాలక్ష్మి పథకం సంబరాల్లో ముఖ్య అతిథిగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో అమలు చేసిన మొట్టమొదటి పథకం మహాలక్ష్మి పథకమని అన్నారు. ఆర్టీసీ బస్సులలో ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. ఒక్క భూపాల్పల్లి డిపోలోనే 1,44,72,000 మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని అన్నారు. అనంతరం భూపాల్పల్లి నుండి దూదేకులపల్లి గ్రామానికి వయా కమలాపూర్, రాంపూర్, గొల్లబుద్దారం మీదుగా బస్సు సర్వీస్ ను డిఎంతో కలిసి ప్రారంభించారు. అదే బస్సులో డిఎం ఇందు, జిల్లా ఆర్టీఐ మెంబర్ సుంకరి రామచంద్రయ్య, భూపాల్పల్లి డీఎస్పీ సంపత్రావు, సిఐ నరేష్ మరియు కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బాంబులగడ్డ వరకు ప్రయాణం చేశారు. చదువుకునేటువంటి మహిళా విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత బస్సు ప్రయాణం కల్పించి 200 కోట్ల మందితో ఈరోజు 6,880 కోట్ల ఆదాయాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రయాణం చేసినటువంటి 200 కోట్ల ప్యాసింజర్స్ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఈ భూపాల్పల్లి బస్ డిపోలో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 200 కోట్ల ప్రయాణికులు పాల్గొని ఆర్టీసీకి 6,880 కోట్ల ఆదాయాన్ని తెచ్చినటువంటి ప్రయాణికులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ములుగు, వరంగల్, హైదరాబాద్ పోయినా చదువుకునేటువంటి విద్యార్థులు మీ ఇంటికి వచ్చే వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా ఆడబిడ్డలందరికీ కూడా మన తల్లి గారింటికో, అత్తగారింటికో, లేకపోతే కొండగట్టు, యాదగిరిగుట్ట, కోమరెల్లి, ఐలోడి మల్లన్న ఇతర జాతరలకు పోయి ఇంటికి వచ్చేంతవరకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించే కాకుండా చిరు వ్యాపారులందరికీ కూడా మీకు ఈ యొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ప్రభుత్వానికి మీ యొక్క సహకారం ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా మీకు అన్ని రంగాలలో కూడా ఇక్కడ బస్ స్టాండ్ లో అవసరం అనుకుంటే క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నా మహిళలకు ఇవ్వడం, మీ సేవా సెంటర్లు కానీ, రేషన్ షాప్ డీలర్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ మగవాళ్ళ పేరు మీద ఉంటే తాగి తడిపి ఇబ్బంది ఇల్లు అమ్ముకోవడం, ఆ ఇల్లు కూడా ఆడబిడ్డల పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. కనుక ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్ మనం గాంధీనగర్ లో కూడా మా డాక్రా మహిళల పేరు మీద పెట్రోల్ బంక్ పెడుతున్నాం. శాంపేట మండల కేంద్రంలో కూడా మాందారపేట స్టేజ్ కాడ పెట్రోల్ బంక్ పెడుతున్నాం. మనొక 6 బస్సులను కూడా మండల సమైక్యలకే కొని ఆర్టీసీకి ప్రభుత్వమే మరి తీసుకొని మీకు 70,000 రూపాయలు నెలకు చొప్పున కిస్తీ ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా మీకు ఇచ్చే విధంగా కూడా వెసులుబాటు కల్పించిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు ఆర్టీసీ ఏదైతే లాస్ లో ఉన్నటువంటి, నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఈరోజు ఆదాయంలోకి తీసుకురావడం మీ యొక్క ప్రయాణికుల యొక్క 200 కోట్ల ప్రయాణికులటువంటి గొప్పతనం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆడబిడ్డకు ఫ్రీ అని భర్త కూడా బస్సులకి పోదామని చెప్పి మనకు ఛార్జ్ కూడా ఆర్టీసీకి లాభం జరుగుతుంది. కనుక ఈరోజు బస్సులు కూడా ఇంకెక్కువ కొనుగోలు చేసి అన్ని గ్రామాలలో కూడా
బస్సులు ఏర్పాటు చేయాలి. డిపో మేనేజర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా, మా సతీష్ చూస్తున్నాడు, ఎంపేడకు బస్సు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నాం. ఎందుకంటే గతంలో 20-30 సంవత్సరాల నుంచి బస్సు నడుస్తుంది. ఆ బస్సును పునరుద్ధరణ చేయాలి. మొన్న మీకు ఈడీ గారు వచ్చినప్పుడు మీకు చెప్పడం జరిగింది. నిన్న కూడా మీరు మీ యొక్క మంత్రి గారికి చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో మెట్టుపల్లి గ్రామానికి బస్సు ఏ రకంగా నడపాలో మా సతీష్ ఇక్కడ మీకు చెప్తాడు. దాని ప్రకారంగా బస్సు నడిపియాలి. అదేవిధంగా మా ఆర్టీఏ మెంబర్ వస్తున్నాడు, దూదేకులపల్లికి కూడా 9 గంటలకు బస్సు, స్కూల్ టైంలకు బస్సు నడపాలి. ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాం. మళ్ళా బస్సు టైం క్లోజ్ కాగానే పొద్దున ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్, వీలైతే మధ్యాహ్నం కూడా ఒక ట్రిప్ నడిచే విధంగా ఆ బస్సును ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.